హాయ్ నమస్తే అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మీ ఫార్మర్ మలేష్. కష్టపడే స్టోరీలే పెడతా అన్నాను కదా. ఒకప్పుడు నేను పడ్డ కష్టం, ఇప్పటికీ చాలా మంది పిల్లలు పడే కష్టం, క్యాటరింగ్ పిల్లల గురించి వెళ్ళి ఫస్ట్ స్టోరీ. లెట్స్ బిగిన్. చాలా మంది ఎక్కడెక్కడ నుంచి వెళ్ళో పల్లెటూర్ల నుంచి వెళ్ళి చిన్న పల్లెటూర్లలో నుంచి వెళ్ళి ఇక్కడికి వచ్చి ఎంతో మంది చదువు పేరుతోటి చదువుకుందామని హైదరాబాద్ వచ్చి ఒక పక్క చదువుకుంటూ మరో పక్క క్యాటరింగ్ చేసుకుంటూ బ్రతికే వాళ్ళు, కష్టపడే వాళ్ళు ఎంతో మంది చదువుకునే పిల్లలు. హైదరాబాద్కి వచ్చాక ఇక్కడ ఖర్చులు పెరిగిపోతాయి. ఏదో చేయాలి, ఏదో పని చేయాలి, రూమ్ రెంట్ ఎలా తీసుకోవాలి, హాస్టల్ ఫీజులు ఎలా తీసుకోవాలి, ఎంతో కొంత కష్టపడాలి, చదువుకునే అంతమంది డబ్బులు సంపాదించాలి. బుక్స్ కోసము, చిన్న ఖర్చుల కోసం అమ్మ నాన్నని అడగలేము. పల్లెటూరు నుంచి వెళ్ళి వ్యవసాయ కుటుంబాల నుంచి వచ్చి ఇక్కడ హాస్టల్స్లో బతుకుతూ క్యాటరింగ్ చేసుకుంటూ పొట్టకూటి కోసం చేసేవాళ్ళు ఎంతో మంది చదువుకునే పిల్లలు. MBA, MCA, బీటెక్, ఎంటెక్ చేసి కూడా క్యాటరింగ్ చేసేవాళ్ళు ఇక్కడ అమ్మా నాన్నకు తెలియకుండా. క్యాటరింగ్ అంటే ఈజీ అనుకుంటారు, తిన్నామా ఉన్నామా అన్నట్టు కాదు. ఇందులో కూడా చాలా అంటే చాలా కష్టాలు ఉన్నాయి. ఈ క్యాటరింగ్ ఫీల్డ్లో కూడా చాలా కష్టాలు ఉంటాయి. అవి ఎవరితో చెప్పుకోరు, పక్క వాళ్ళతో అస్సలు షేర్ చేసుకోరు, ఇంటిలో వాళ్ళతో అస్సలు చెప్పరు. చెప్పకుండానే క్యాటరింగ్కి వెళ్తారు. వాళ్ళకి ఇచ్చే 300, 350 రూపాయలు, 500 రూపాయల పైసల కోసం రాత్రి పగలు చాలా కష్టపడతారు. MBA, MCA, డిగ్రీ, పీజీలు చదివే చాలా మంది పిల్లలు హైదరాబాద్లో పల్లెటూరులో నుంచి వెళ్ళొచ్చి ఇలా కష్టపడే పిల్లలు ఎంతో మంది. ఇందులో కూడా కొన్ని కష్టాలు ఉంటాయి. ఎట్లా అంటే పనంతా చేపించుకునేదాకా మంచిగా ఉంటారు, పని చేపించుకున్నాక పైసలు ఎగ్గొట్టే వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు. మార్నింగ్ పార్టీ అని, ఈవినింగ్ పార్టీ అని 2 పార్టీలు ఉంటాయి. మార్నింగ్ పార్టీకి వెళ్ళాలంటే మార్నింగ్ వెళ్ళాలి, ఈవినింగ్ 5 వరకు పని చేయాలి. ఈవినింగ్ పార్టీ అంటే ఈవినింగ్ 5కి వెళ్ళాలి, నైట్ 2, 3 కావచ్చు. అయినా సరే వాళ్ళకి తినకుండా ఓపికతోటి కాళ్ళ మీదనే నిల్చోవాలి. 2, 3 అయ్యేసరికి కూడా నిల్చొనే ఉండాలి. అంత కష్టపడతారు. చదువుకునే పిల్లలైనా సరే వాళ్ళ కనీసం రెస్పెక్ట్ కూడా ఇవ్వరబ్బా. అది వెయిటర్ అంటే చిన్న చూపు చూసే వాళ్ళే ఎక్కువ మంది. అతన్ని మరీ నీచంగా చూడడం, తర్వాత తక్కువ చూడడం, ఇష్టం ఉన్నట్టు పని చెప్పడం, ఇష్టమున్న మాటలు ఆడడం, అవసరమైతే ఒక్కొక్కరు అయితే చేయి కూడా లేపుతారు ఆ డ్రెస్ వేసుకున్న పాపానికి. అంత కష్టపడతారు. దెబ్బలు తిన్నా, తిట్టినా, ఏమన్నా సరే అన్నీ తట్టుకొని అలా మాటలు పడుతూ కూడా పని చేయాలి. ఎందుకంటే పైసలు కావాలి కదబ్బా. పైసల కోసం ఎంతైనా చేస్తారు. కూటి కోసం కోటి విద్యలు అన్నారు కదా, అట్లా. అందుకని ఎంత అన్నా ఏమన్నా సరే వాళ్ళు ఇచ్చే పైసల కోసం ఈవినింగ్ 5కి వెళ్ళి నైట్ 12, 1, 2 కూడా కావచ్చు, అయినా సరే నిలబడి ఉండాలి, డ్రెస్ వేసుకోవాలి, ఓపికతో ఉండాలి. కనీసం ఏమన్నా తిన్నా సరే కొట్టే వాళ్ళు ఉంటారు, తిట్టే వాళ్ళు ఉంటారు. అవన్నీ తట్టుకొని నిలబడి ఉంచుకొని పనంతా అయిపోయేదాకా ఏం మాట్లాడకుండా నిల్చొని ఉండాలి. నిద్ర వచ్చినా, కాళ్ళు వచ్చినా అన్ని తట్టుకొని నిలబడి ఉండి మరీ కష్టపడతారబ్బా చదువుకునే పిల్లలు. రేపటి రోజున వీళ్ళ ఫ్యూచర్ వేరే. అయినా సరే ఈ రోజు నీ కష్టం చేస్తూ బతికే వాళ్ళు ఎంతో మంది హైదరాబాద్లో. క్యాటరింగ్ ఫీల్డ్లో ఇంకో దరిద్రం ఏంటంటే చాలా మంది ఇన్ఛార్జీలు ఉంటారు. మంచి ఇన్ఛార్జీల దగ్గరికి వెళ్ళారంటే హ్యాపీ అబ్బా. మంచి ఇన్ఛార్జీలు కాకుండా కొందరు చాలా మంది పని చేయించుకునేంతసేపు తమ్ముడు అది ఇది అని చెప్పేసి పని చేయించుకునేదాకా బాగుంటారు. పని అయ్యాక పైసల దగ్గరికి వచ్చిన తర్వాత మాత్రం వాడు పంపించిండు, ఈడు పంపించిండు, ఆ దగ్గరికి ఈయన దగ్గరికి అని చెప్పేసి ఆ ఇచ్చే పైసలు కూడా వాళ్ళ నుంచి వెళ్ళి కమిషన్ తిని ఇచ్చేదే పిల్లగాళ్ళ చేతికి వచ్చేదే 350 నుంచి 500 రూపాయల మధ్య. ఆ పైసల్లో కూడా తిని ఆ పిల్లల చేతికి కూడా ఆ పైసలు కూడా సరిగ్గా వెళ్ళవు. కొందరైతే రేపిస్తా, ఎల్లుండి ఇస్తా అని చెప్పేసి ఇంటికి వెళ్ళిపోమంటారు. ఫోన్లు చేస్తే ఫోన్లు కూడా లేపరు. అట్లాంటి పిచ్చి బాడకావులు కూడా ఉంటారు ఈ ఫీల్డ్లో. కొంచెం జాగ్రత్త. అలా పైసలు కూడా ఎగ్గొట్టే పిచ్చి బాడకావులు కూడా ఉన్నారు ఇదే ఫీల్డ్లో. ఎవరికి ఎదురు కూడా చెప్పొద్దు, చెప్పిన మాట ఏం చెప్తే తినాలి, ఎంత వెయిట్ లేపితే అంత వెయిట్ లేపాలి, ఏది తెమ్మంటే తీసుకురావాలి. వాళ్ళకి ఎదురు చెప్పినా తిడతారు. మళ్ళీ ఏమన్నా అంటే ఎక్కువ మాట్లాడితే కొట్టడానికి కూడా చేతులు లేపుతారు, చెప్పుకోవడానికి కూడా ఎవరు ఉండరు. చాలా కష్టపడతారు అబ్బా క్యాటరింగ్ పిల్లలు. ఎక్కడెక్కడి నుంచి వచ్చి రేపటి రోజున వాళ్ళ ఫ్యూచర్ ఏంటి అన్నది వాళ్ళకి తెలియదు, కానీ ఈ రోజు మాత్రం అంత కష్టపడతారు. వాళ్ళు కష్టపడేది జస్ట్ 350 నుంచి వెళ్ళి 500 రూపీస్ కోసమే. అంత నరకమైన పెయిన్ అనుభవించి కూడా అటు ఇంటిలో వాళ్ళకు చెప్పరు, తోటలతో కూడా పంచుకోరు. ఎటు పోతున్నాం అని కూడా ఎవరికి చెప్పకుండా మరి పనిచేసేది క్యాటరింగ్ పిల్లలు ఒక్కలే. ఇక్కడ చదువు పేరుతోటి పల్లెటూరులో నుంచి వెళ్ళి వచ్చి కష్టపడే వాళ్ళు పని ఎంత అయ్యేదాకా పని చేయించుకుంటారు. పని ఎంత అయ్యేదాకా పైసలు ఎగ్గొట్టే వాళ్ళు కూడా చాలా మంది ఉంటారు. దాంట్లో కూడా జాగ్రత్తగా ఉండండి. మీరు ఎవరైనా చేసుకుంటున్నట్టయితే మళ్ళీ టైంకు పైసలు వస్తాయన్న గ్యారంటీ లేదు. టైంకు కొందరు పైసలు ఇస్తారు, కొందరు రెగ్యులర్గా ఇస్తారు, కొందరు ఆన్ ది స్పాట్లు ఇస్తారు, కొందరు మళ్ళీ లేట్గా ఇస్తారు. మళ్ళీ ఆ పేమెంట్లు కూడా చాలా సఫర్ అవుతారు. పేమెంట్ల కోసం కూడా చాలా ఇబ్బంది పడతారు చాలా మంది పిల్లలు.
కష్టపడి ఇంత కష్టపడి అన్ని చేసినా సరే పార్టీ దగ్గర అప్పుడప్పుడు గొడవలు కూడా అవుతాయి. ఆ గొడవల నుంచి వెళ్ళి తప్పించుకొని అన్ని చేసుకొని కొన్నిసార్లు అనిపిస్తుంది అబ్బా ఇలాంటి పనికి వచ్చినప్పుడు చాలా మంది పిల్లలకి మేము చదివిన చదువులు కన్న కళలు ఊహించుకున్న ఊహలు అన్ని అబద్ధమేనా, సార్లు చెప్పేదానికి బయట జీవితానికి సంబంధం లేదు కదా అని కూడా అనిపిస్తుంది. అప్పుడప్పుడు చిరాకు లేస్తుంది జీవితం మీద కూడా. చాలా మంది పిల్లలు చూసినాం MBA MCA డిగ్రీ పీజీలు MCAలు అన్ని చేసి హైదరాబాద్లో ఓయూలో ఉండే వాళ్ళు ఉంటారు, తర్వాత నిజాం హాస్టల్లో ఉండే వాళ్ళు ఉంటారు, లేకపోతే టీవీ టవర్ దగ్గర ఉండే వాళ్ళు ఉంటారు. చాలా మంది పిల్లలు వాళ్ళ తిండి ఖర్చుల కోసం కష్టపడే వాళ్ళు కూడా ఎంతో మంది అబ్బా క్యాటరింగ్. మళ్ళీ ఇందులో ఏంటంటే ఎంత తినాలనిపించినా ఎంత లాగాలైనా సరే కనీసం అన్నం కూడా పెట్టరు. ఏదైనా తినాలంటే కింద కూర్చొని సైలెంట్ గా తినాలి. తినేది ఎవరైనా చూసినా సరే ఎవరైనా కొట్టినా కొడతారు, అట్లుంటది. అంత స్ట్రిక్ట్ ఉంటారు. తిననియ్యరు, ఏం చేయనియ్యరు, చాలా అంటే చాలా స్ట్రిక్ట్ ఉంటది. పోరగాళ్ళు అన్ని ఇబ్బందులు ఫేస్ చేసి మోసుకొచ్చి చేసి నిలబడి నిద్ర లేకుండా కష్టపడి ఓపికతోటి నైట్ 2-3 దాకా ఉండి ఆఖరికి వాళ్ళకి ఇచ్చే పేమెంట్ కూడా వస్తుంది అన్న గ్యారంటీ కూడా లేదు. చాలా మంది ఎగ్గొట్టే వాళ్ళు ఉంటారు, చాలా మంది ఇచ్చేసే వాళ్ళు ఉంటారు, ఆన్ ది స్పాట్లు ఇస్తారు. మీకు పిలిచిన పర్సన్ మంచోడ ఏది ఉంటే మాత్రం ఖచ్చితంగా మీ అమౌంట్ అనేది ఉంచుకోడు, ఖచ్చితంగా ఇచ్చేస్తాడు. ఇక్బాల్ అన్న అని చెప్పేసి ఒక అన్న ఉంటాడు. ఆ అన్న దగ్గరికి మీరు ఎవరైనా వెళ్ళేది ఉంటే ఒకసారి గుర్తు చెప్పండి. అన్న మాత్రం మంచోడు, అన్న మాత్రం పైసలు మాత్రం ఎప్పటికప్పుడు ఆయనకు వచ్చినా రాకున్నా సరే ఆన్ ది స్పాట్ లో మీకు మాత్రం పేమెంట్ అనేది నైట్ 2 కానీ 3 కానీ ఆన్ ది స్పాట్ లో పేమెంట్ చేసి మాత్రం వెళ్ళగొట్టేస్తారు మిమ్మల్ని. అట్లా ఉంటుంది ఇక్బాల్ బాయ్ తోటి. ఇక్బాల్ అన్న దగ్గరికి ఇట్లా మీరు ఎవరైనా పోయేది ఉంటే ఒకసారి కామెంట్ చేసి చెప్పండి. హైదరాబాద్ లో రేపటి రోజున వాళ్ళ ఫ్యూచర్ వేరు, ఎదిగి ఎక్కడికో వెళ్ళిపోతారు. బట్ రన్నింగ్ లైఫ్ అనేది ముంగటికి వెళ్ళాలంటే క్యాటరింగ్ అనేది హైదరాబాద్ లో ఓన్లీ ఆప్షన్. డైలీ పేమెంట్ ఏదన్నా ఉంది హైదరాబాద్ లో అంటే అది ఓన్లీ ఒక క్యాటరింగ్ ఒకటి. అది దీంట్లో మాత్రమే ఎప్పటి పైసలు అప్పుడు వస్తాయి. తీసుకొని అప్పుడు మనం హ్యాపీగా ఉండి లైఫ్ అనేది ముంగటికి నెట్టుకొని వెళ్ళిపోయి అలసిపోయినా సరే ఓపికతో ఉండాలి. మెయిన్ టేబుల్ అనేది అయిపోయేదాకా తినకుండానే. సో మీరు ఎవరైనా క్యాటరింగ్కి వెళ్ళి ఉంటే మీ అనుభవాలు ఏంటి, మీ అభిప్రాయాలు ఏంటి, మీకు పేమెంట్ ఎంత ఇచ్చిర్రు, మీ పేమెంట్ ఎక్కడి నుంచి స్టార్ట్ అయింది, మీకు ఎవరు ఇచ్చిర్రు, రెగ్యులర్ పేమెంట్ ఇచ్చే వాళ్ళ ఎగ్గొట్టే వాళ్ళ, ఒక చిన్న కామెంట్ చేయండి మీరు నిజంగా క్యాటరింగ్కి వెళ్ళేది ఉంటే. థ్యాంక్ యూ సో మచ్. ఈ కోసం క్యాటరింగ్ కోసం కష్టపడే ప్రతి పిల్లాడికి ఈ వీడియో అంకితం. థ్యాంక్ యూ సో మచ్. మీ ఫార్మర్ మల్లేష్.